హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మంచి ఎంజాయ్గా ఉంటుంది, మీకు స్కిప్ చేయకుండా చూడండి. సరదా సరదా హార్వెస్ట్లే అన్నీ, ఇంకేముండదనమాట. అయితే ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే కనిపిస్తుంది ఎదురుగా. అసలు బాబా ఉల్లికాడలు ఎంత బాగా వస్తున్నాయి అంటే నాకైతే అసలు 3 months మేమైతే ఉల్లిపాయలు కొనుక్కోలేదండి. ఉల్లిపాయలు కొనుక్కోకుండా ఈ ఉల్లికాడలతోనే నేనైతే డైలీ ఉల్లిపాయలకు బదులుగా దీన్ని వాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. దీంతో ఒకసారి అయితే నేను రోటి పచ్చడి కూడా చేశాను, ఒకసారి అయితే మంచిగా టమాటో వేసి ఓన్లీ ఉల్లికాడలు కర్రీ చేశాను. ఇంకా మిగతా అన్నీ అయితే మాత్రం రసంలో వేసుకుంటాం కదా, అలాగే వేసుకుంటూ డైలీ కూరకి ఉల్లిపాయలకి స్థానంలో దీన్ని వాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక 4 రోజులే కదా అనేసి నేనైతే 3-4 టబ్బులు పెట్టుకున్నాను. ఇవి 50 రూపాయల టబ్బుల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చి చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత మరి ఇంకా సమ్మర్లోనైతే ఇవి రావండి, అసలు రాలేదు. కానీ మొత్తం మీద ఉల్లిపాయలు నార్మల్ ఉల్లిపాయలు అయితే కాదండి, దేశవాళీ ఉల్లిపాయలు. చెప్పాను కదా మీకు, పెట్టినప్పుడు కూడా చూపించాను. మనకి మార్కెట్కి వెళ్ళేటప్పుడు రైతు బజార్లో ఈ చలికాలంలో మాత్రం ఇలాగ దేశవాళీ పాయలు దొరుకుతాయండి. మామూలు ఎండాకాలంలో అయితే దొరకవు, అంటే లోకల్గా మనకు పండించరు అనమాట. పైనుంచి ఎక్స్పోర్టే. ఇంకా ఎక్స్పోర్ట్ అంటే ఇంకా ఎలా ఉంటాయి మీకు తెలుసు. ఇంకా అందుకు ఇలాగ నేనైతే మాత్రం చలికాలంలో మంచిగా మనం ఈ ఉల్లిపాయలు తెచ్చి పెట్టుకుంటే ఆ 2-3 నెలల చాక నాకు వారం రోజులకే ఉల్లికాడలు రెడీ అయిపోతున్నాయి, 10 రోజులకే కోతకు వచ్చేస్తున్నాయి, మనకి 5 daysకే మొలకలు వచ్చేస్తున్నాయి. ఇలా ఉన్నదనమాట. ఎంత సరదాగా అంటే అసలు కట్ చేస్తుంటేనే మెత్తగా స్మూత్గా ఉన్నాయి దేశవాళీవి. నెక్స్ట్ మన సేంద్రీయ పద్ధతి కదండి మనం వాడేదంతా కూడాను, అలా అనమాట. చక్కగా ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తుంటే మళ్ళీ అలాగే దగ్గర నాకు 4 సార్లు అంటే 3 సార్లు పెర్ఫెక్ట్గా వచ్చాయి ఉల్లికాడలు. ఎక్కువగా 4 సార్లు చిన్న చిన్నవి పాడైపోయి వచ్చాయి. అప్పుడు మనకి ఇంకా అర్థమైపోద్ది, ఇంకా ఉల్లిపాయలు తీసేవచ్చు, టబ్బు ఖాళీ చేసేవచ్చు మనం అనేసి ఇంకా ఉల్లిపాయలన్నీ తీసేసి కంపోస్ట్లో వేసేసుకుంటాము. ఇప్పుడు నాకు ఈ టబ్బు అయితే మాత్రం ఇది రెండోసారి అండి. ఇంకొకసారి కూడా కోతకు రెడీగా అవుతుంది అనుకుంటున్నాను. మొత్తం ఇంకో టబ్బు అయితే మనకు ఫస్ట్ టబ్బు అయితే 4 సార్లకు వచ్చింది. ఇదైతే నేను రెండోసారి చక్కగా కోస్తూ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాను. ఆ స్మెల్ని మాత్రం ఆ చేతితో పట్టుకుంటేనే స్మూత్గా మెత్తగా తగులుతాయి. మార్కెట్ అయితే గట్టిగా గొట్టాల్లా పెద్ద సైజులో ఉంటాయి కదండి. ఈ చిన్న చిన్న ఎంత లేతగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. చామాకు ఆకులండి, చామదుంప కూడా కలిపి పెట్టేసినట్టున్నాను నేను. ఆ ఆకులు కూడా వచ్చాయి, ఏం పర్లేదు. చక్కగా సన్నగా తిరిగి దాన్ని కూడా మనం కూరలో వేసేవచ్చు. చామాకు చాలా మంచిది కదా మన హెల్త్ బెనిఫిట్స్. చూసారా, ఒక బుట్టకు వచ్చింది ఒక టబ్బు అయితే మాత్రం. మళ్ళీ నాకు వారం రోజులు మళ్ళీ రెడీ అయిపోతాయి నాకు ఉల్లికాడలు. వీటిని అయితే మనం ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ చేసుకోవచ్చు. వట్టి కూర చేసుకున్నా కూడా చాలా చాలా బాగుందండి. వట్టి టమాటో ఇదే కూర చేయండి, ఎంజాయ్ చేయండి, ఎంత బాగుంటుందో. ఉల్లికాడలు మాత్రం చలికాలంలో అస్సలు మీరు మిస్ కాకండి. 3 నెలలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే మాత్రం. ఇంకంతేనా, ఇంకా చక్కగా దీనికి మళ్ళీ కొంచెం మనం ఎరువులు అయితే మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాం కాబట్టి ఎరువులు అయితే మాత్రం మళ్ళీ ఇంకా మిగతా మొక్కలకి వేస్తున్నప్పుడు దీనికి కూడా వేస్తాం. ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు, వారం వారం వేస్తాం కాబట్టి. అలాగే ఇంకోటి అయితే చూసారా, ఇదిగోండి, ఇది ఇంకోటి రెడీగా కొత్తగా పెట్టింది. ఇది కాదు, సారీ, ఇది కొత్తగా పెట్టింది కాదు, ఒకసారి హార్వెస్ట్ అయిపోయింది. ఇక్కడ బచ్చల పళ్ళు వస్తుంది చూసారా, ఇవి కూడా చక్కగా చట్నీ చేసుకోవచ్చండి. ఇవి అసలు వేస్ట్ చేయకండి, మన గార్డెన్లో కష్టపడి పండించుకుంటున్నాం మనం, పాడు చేయద్దు. చూసారా, ఇది కూడా హార్వెస్ట్ చేయడం చూసారు మీరు. చూసారు మళ్ళీ అలా పెరిగిపోతుందో. ఇది రెండోసారి హార్వెస్ట్ మళ్ళీ రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఉల్లికాడల పండగ అయిపోయింది. ఇప్పుడు ఇంకో హార్వెస్ట్ చూపిస్తాను పదండి. ఇది లక్ష్మణ ఫలం చెట్టు, దానిలో ఒక వంగ మొక్క పెట్టాను కాస్తుంది. అలాగే ఈ టబ్బులో చక్కగా 2 వంగ మొక్కలు అయితే ఉన్నాయండి. నాకు ఈ బ్లాక్ వంగ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా అసలు ఎంత ఇష్టం అంటే బ్లాక్ లాంగ్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇది విజయవాడలో ఎక్కువ మాకు అలవాటు అండి తినడం. ఇది మా విజయనగరంలో అయితే ఇది వాడకం తక్కువ, ఇప్పుడిప్పుడు కొంచెం వస్తున్నాయి కానీ అసలు తక్కువ, దీన్ని సరిగా వాడరండి. మేమైతే మాత్రం చక్కగా మనకి ఇక్కడ దొరకవు కదా, నేను గార్డెన్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను. ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇది కాడ కూడా బ్లాక్ ఉంటాయి కొన్ని, ఇలా గ్రీన్ ఉంటాయి కొన్ని. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఇంకా లాంగ్ కూడా ఉంది. లాంగ్ వెంగేరి అనేసి మన మ్యాట్ గార్డెనర్ మాధవి గారు వీడియోలో నేను హార్వెస్ట్ చేశాను కదా మేడం గారు ఫామ్లోని. వెంగేరి అనేసి కేరళ వెరైటీ. ఎంత పొడవుగా 2-3 కాయలుగా కూర అయిపోద్దండి. పొట్లకాయలాగా ఉన్నాయి, వంకాయలాగా కాదు. అయితే చెట్లకి ఎప్పుడు కూడా మన ముదిరాకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. తీసేస్తుంటేనే దానికి బలం సరిపోతుంది, లేకపోతే బలం చాలదనమాట. టబ్బులోని కదండి, ఆకులు ఎక్కువైపోయి కాయలు ఎక్కువైపోయి పిందెలు పువ్వులు అన్నిటికీ తన బలం పంపించాలంటే కష్టం కాబట్టి ముదిరి మాత్రమే, లేతాకులు తీయకూడదు, ముదిరాకులు మాత్రమే తీస్తే కొంచెం భారం తగ్గి మళ్ళీ శక్తి పుంజుకొని మనకు మంచిగా క్రాప్ ఇస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఎప్పటికప్పుడు చెట్లు క్లీన్ చేస్తుండాలి. అసలు ఒక్క తెగులైనా అలా చూసారా మీరు, అసలు లేదు కదా. వంగ చెట్లకి మిరప చెట్లకి చాలా తెగులు వస్తుంటుంది, వంకాయలు పుచ్చిపోతూ ఉంటాయి. కానీ ఎందుకు అలాగా మాది ఇంత హెల్తీగా ఉంది అంటే వారం వారం నేను ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వడము,
దానివల్ల మొక్కలకి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులకు దూరంగా ఉంటాయి. నెక్స్ట్ నేను 10 రోజులకు ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాను. గోమూత్రం అది ఎక్కువ స్ప్రే వాడుతుంటాము. వంకాయలు చూడండి బాబు ఎంత పొడవుగా, దీనికి కూడా పెద్దవే వచ్చాయండి. చాలా చాలా సంతోషంగా ఉంది కదా. అందులో ఇవి గుత్తులు గుత్తులు వస్తాయండి. అదే గ్రీన్ రౌండ్ వంగ అయితే మాత్రం ఒక్కొక్కటిగా వస్తుంది. ఇవి మాత్రం గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట. నేనైతే ఇప్పుడు ఈ మొక్కకు రెండోసారి నేను హార్వెస్ట్ చేయడం అయితే రెండోసారి కోస్తున్నాను. ఇంతకుముందు కూడా ఈ మొక్క గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ముదిరాకులను తీసేసాము. పక్కన కేశవర్ధిని ఒకటి పుట్టేసింది చూడండి, అదొకటి ఇంకెవరికి ఫ్రెండ్స్ కూడా పనికి వస్తుంది. ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఇప్పుడు చేసే చెట్టు కొంచెం బరువు తగ్గింది. మంచిగా పోషకాలు ఇస్తే మళ్ళీ మన 10 రోజుల్లో మళ్ళీ వంకాయలు వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మనం ఒక్కొక్క వెరైటీ, రోజుకు ఒక వెరైటీ కోసుకున్నా కూడా ఇంకా చాలా వెరైటీలు ఉంటాయి మన గార్డెన్లో. వంకాయలు ఈ ఒక్క చెట్టుకి 1/2 కేజీకి ఎక్కువ, కేజీకి దగ్గర వచ్చేసినాయండి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. అలా చూసుకుంటూ వస్తున్నా. నాకు ఇక్కడ అన్నపూర్ణ మొక్క కనిపించింది. ఈ అన్నపూర్ణ మొక్క మనకు తెలుసుకుని అన్నంలో వాడతాను, నేను అన్నంలో వేస్తాను. ఈ ఆకులు మంచిగా మంచి స్మెల్తో పాటు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్. దీని మీద అయితే నాకు ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను నేను. అది మీరు చూసే ఉంటారు. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇప్పుడు లింక్ ఇస్తాను నేను, చూడండి చక్కగాను. అన్నపూర్ణ మొక్క గురించి తెలుసుకోవాలి. అలాగే లిల్లీ పూలు మంచి స్మెల్తో భలే ఉంటాయండి. ఇటు రాగానే అసలు నేను మొక్కలు చూడక్కర్లు అవే పిలుస్తుంటే అనిపిస్తుంది. ఆ స్మెల్ వస్తుంటుంది, చూస్తుంటాం ఇంకా అటువైపు అబ్బా అనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ ఒక నల్లవంగ ఇక్కడ ఒకటి ఉంది, అదే బ్లాక్ లాంగ్. ఒకే ఒకసారి నారు పోసి మొత్తం పెట్టుకున్నానండి. పెట్టి మిగతావన్నీ ఇంకా డైలీ గార్డెన్ విజిట్కి వస్తున్న వాళ్ళందరికీ ఆ నారు పంచేశాను. అందరికీ కూడా క్రాప్ స్టార్ట్ అయింది. నాకైతే మంచిగా రెండోసారి కోస్తున్నాను నేనైతే మాత్రం. అలాగే మా కృష్ణ వెనక లైన్లో కూడా ఇంకో వంగ మొక్క ఉందండి. ఇది కూడా ఇంకెన్ని వచ్చాయో చూద్దాము. ఒకే కలర్, అసలు కలరు ఇది వైలెట్ కలర్ కాదు, పింకు కాదు, ఇలా మధ్యలో ఉంటుందండి ఈ కలర్ అయితే మాత్రం. నల్లవంగ అంటంగా నలుపు కాదు, ఇది పింక్, రాణి కలర్ పింకు వైలెట్ కలిపి కాంబినేషన్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది పెన్నాడ వంగ లాగా కూడా అనిపిస్తుంది. మరి అవునో కాదో నాకైతే తెలియదు, కానీ పెన్నాడ వంగ కూడా ఇలా గులాబీ రంగులోనే ఇలా ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి. వంకాయలు మాత్రం ఈరోజు నాకైతే కనువిందు చేస్తున్నాయి. ఉల్లికాడలు, వంకాయలు మంచిగా ఉన్నాయి. ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి, మీరు అప్పుడే ఇంకా అయిపోయాను అనుకోద్దు. ఈరోజు హార్వెస్ట్లు పండగ అనమాట నాకైతే మాత్రం. ఇలాగా మొత్తం ఎప్పటికప్పుడు ఈ క్రాప్ మాత్రం తగ్గించే ఇప్పుడు తీసేయాలి. మనం వండినా వండకపోయినా మనకి తీసేస్తుంటే చెట్టుకి భారం తగ్గి మళ్ళీ కొత్త క్రాప్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బుట్ట నిండిపోతుంది, బరువు అయిపోతుంది బుట్ట. ఒక్క చెట్టుగా నాకు 1/2 కేజీ, కేజీ మధ్యలో వచ్చినాయి కదా. ఇంకా అన్ని కోసరికి చాలా పెరిగాయి. ఇంకా మన కూరలకు టమాటాలు కూడా కావాలి కదా, ఇంకా కోసేద్దాం. దేశవాళీ వెరైటీ అండి ఇది మాత్రం మంచిగాను. కానీ ఎక్కువ ఇంతకన్నా ఎర్రగా పండే వరకు ఉంచవచ్చు. కానీ ఏమవుతుందంటే దేశవాళీ వెరైటీకి ఇలా గీతల్లా ఉంటది కదండి, ఆ గీతల దగ్గర పొగులు వచ్చేస్తుంది. ఇదిగోండి ఆ గీత దగ్గర పొగులు వచ్చేసి లోపలికి వెళ్ళి గాలి వెళ్ళిపోయి పాడైపోతున్నాయి. అందుకు నేనైతే మాత్రం కొంచెం కలర్ రాగానే ఇంట్లో పెట్టేస్తే మంచిగా కలర్ వచ్చేస్తుందండి. పూర్తిగా ఎర్రంగా వచ్చే వరకు కొంచెం లేదు. ఇది చూస్తే మీకు తెలుసు కదా, ముసుగు వంకాయ కాప్ స్టార్ట్ అయింది ఇది. అలాగే ఇంకా మిగతా టమాటాలు కూడా ఉన్నాయి. ఇది చూసారు, ఇది బటర్ నట్ స్క్వాష్ గుమ్మడి ఫ్యామిలీ. ఇది కూడా వచ్చిన తర్వాత దీని మీద ఒక వీడియో చేస్తే డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. అలాగే ఇక్కడ టమాటాలు ఇంకా ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసాను, టమాటాలు చాలా హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువగా చెర్రీ టమాటాలు పెట్టుకున్నాను, చెర్రీ వెరైటీస్ నేను. ఇది చూస్తే టమాటా ఎర్రగా ఉంటుందని ఉంచాము, కానీ నైట్ పురుగులు వచ్చి కుట్టేసి ఈ విధంగా అయిపోతున్నాయి అనమాట. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కుళ్ళిపోద్ది, ఇది కుళ్ళిపోయి ఇందులోంచి పురుగులు వచ్చేస్తుంటాయి. ఇలాంటివి నేను ఏం చేస్తానంటే శుభ్రంగా పిండేసి మొక్కల్లో వేసేస్తాను. వస్తే కొత్త మొక్కలు వస్తాయి. చూసారా కన్నం ఉంది దీనికి, ఆ కన్నంలోంచి ఇది నైట్ మనకి ఫ్రూట్ ఫ్లై అటాక్ అనమాట. అవి అలాగా బీరకాయలు, ఆనవకాయలు, టమాటాలు ఇవన్నీ కుట్టేస్తుంటాయి. తప్పదండి, ప్రకృతిలో ఇవన్నీ మనం ఎలాగుంటున్నా అవి కూడా ఇంకా తప్పదు. అందుకే కొంచెం కలర్ రాగానే తీసి నేను లోపల పెట్టేస్తున్నాను. ఈ విధంగా గార్డెన్ అంతా తిరగడం, ఏది కావాలి మాకు గార్డెన్ అంతా తిరగాలండి. ఒక దగ్గర ఒకే వెరైటీ మొక్క ఒక దగ్గర ఉండదు. నేను ఆ మొక్కలు వేసే టైంకి ఏ కుండీ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టేస్తూ ఉంటాను అనమాట. అందుకు నాకు గార్డెన్ అంతా ఉంటాయి. బుట్ట నిండిపోయింది కదా, అసలు ఎంత హ్యాపీగా ఉందండి బాబు. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు కూడా ఏదో ఇలా పట్టుకునే దిగుతామండి కిందకి. ఖాళీ చేతులు తిప్పుడుకొచ్చినట్టు ఎప్పుడూ దిగలేదండి. ఇంకేంటండి చూసేద్దాం ఒకసారి మన హార్వెస్ట్ ఎంత వచ్చిందో. ఇదిగోండి ఉల్లికాయలు ఇవి 1 కేజీ ఉంటాయి, వంకాయలు 1.5 కేజీన్నరకి ఎక్కువే ఉంటాయి. బరువుగా ఉన్నాయండి కాయలు కూడాను. అసలు ముదిరిపోతే మాత్రం తేలికైపోతాయండి. 4 టమాటోలు. అసలు ఎంత లేతకుందంటే ఈ ఉల్లికాడలు మరి నొక్కుతుంటే స్మెల్ అండి, చక్కటి స్మెల్. అలాగే ఇంక సాయంత్రం అయిపోయింది, ఇంకా త్వరగా ఇంకా కిందకి దిగాలనుకుంటున్నాం. ఈ రోజైతే ఈవినింగ్ పెట్టుకున్నాము హార్వెస్ట్, మార్నింగ్ ఖాళీ లేక. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు ఉంది చూసారా, ఇది ఉసిరి చెట్టు. మనవాళ్ళు నేను మంచిగా హార్వెస్ట్ చేసి మనం ఏం చేసామండి, చక్కగా కోసుకున్నాం కదా ఉసిరికాయలని. అయితే ఇప్పుడు దీనికి కొంచెం భారం తగ్గించాలి, మళ్ళీ పోత వస్తుందేమో ట్రై చేద్దామని నేనైతే ఏం చేస్తున్నానంటే ఈ విధంగా మొత్తం కొమ్మలు కొంచెం పొడవుగా పెరిగినవన్నీ తీస్తున్నానండి. కంపల్సరిగా మనం తగ్గించాలి. నేల మీద అయితే వదిలేసినా పర్వాలేదు, కానీ టెర్రస్ మీద పొడవుగా పెరగనిస్తే అటు బలం సరిపోదు.
పొట్టిగానే ఉంచాలి, ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. కొంచెం ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ దానికి బలం పుంజుకొని కొత్త చిగురులు వచ్చి కాపు వచ్చినా రాకపోయినా చెట్టు బుషీగా అందంగా ఉంటుంది. లేకపోతే ఈసురో అనుకొని పెరిగిపోయి అస్సలు బాగోదండి. లేకపోతే పొడవుగా పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయి ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతుంది. కాబట్టి కంపల్సరిగా మీరు పొడవుగా ఆకులు రాలిపోయినవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. తీసేసి ప్రూనింగ్ చేస్తున్నాను. ప్రూనింగ్ చేస్తే అప్పుడు మళ్ళీ కొత్తగా మంచిగా పెరుగుద్ది అనమాట. ఈ ఉసిరి చెట్టు మాత్రం చాలా మంది ఎంజాయ్ చేశారు. మా మనవాళ్ళతో మంచిగా హార్వెస్ట్ చేశాను. అయితే ఇందాక అన్నపూర్ణ మొక్క పెడతాను డిస్క్రిప్షన్ అన్నాను కదా, కాదండి ఉసిరి మొక్క పెడతాను. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా మనవాళ్ళు కూడా చూద్దరు కానీ మీరు వాళ్ళు చాలా బాగా దాన్ని హార్వెస్ట్ చేశారు, తిన్నారు, అల్లరి చేశారు. ఆ వీడియో చూద్దరు కానీ డిస్క్రిప్షన్లో మా మనవాళ్ళు హార్వెస్ట్ చేసిన ఉసిరి మొక్క పెడతాను, తప్పకుండా చూడండి. ఇంక సాయంత్రం అయిపోయింది. ఈ ఆకులన్నీ కూడా ఎండిన తర్వాత కంపోస్ట్లో వేద్దామని పక్కనైతే పెట్టుకున్నాను నేను. అలాగే చూసారు ఎంత ముద్దుగా ఎంత బాగుందో చెట్టు అయితే. ఇప్పుడు ఇందాకేదో ఇసురో అనుకొని ఎండిపోయిన కొమ్మలా అనిపించింది. అవన్నీ తీసేసరికి పచ్చగా గుబురుగా హెల్తీగా చక్కగా ఉంది కదా, చాలాను ముద్దొచ్చేస్తుంది అనమాట మొక్క అయితే మాత్రం. అసలు ఈ ఉసిరి గాలి కూడా మనకి చాలా మంచిది. ఈ వీడియో అసలు మిస్ కావద్దు. మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. వాషింగ్ మిషన్లో ఉసిరికాయలు ఎన్ని హార్వెస్ట్ చేసాం, ఎలా చేసాం అన్నీ కూడాను. అయితే చీకటి అయిపోతుంది కదా, మరొక హార్వెస్ట్ అయితే ఉండిపోయిందండి. అదేనండి, ఇదిగోండి మా మల్బరీ. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా హార్వెస్ట్ చేయడం చూశారు, మళ్ళీ కూడా హార్వెస్ట్ చేశాను. ఈరోజు లాస్ట్ అయిపోతున్నాయి, చీకటి అయిపోతుంది, అందుకని గబగబా కోసేద్దామండి. మళ్ళీ ఉదయాన్నే పైకి వచ్చేసరికి ఉడతలో రెడీగా తిని పడేస్తుంటే ఇప్పటికే చాలా తినేసాయి. చాలా ఒత్తిగుండేవి కదా, అవి సగం తింటున్నాం, మనం సగం తింటున్నాము. చక్కగా మన ప్రత్యేకంగా వీటికి ఏదో ఆహారాలు కొని పెట్టకుండానే చక్కగా మన పండించిన పంటే వాటికి కొంచెం తింటూ మనకు కూడా తింటున్నాం కాబట్టి చాలా అదృష్టంగానే భావిస్తాను నేను. మన పంట ద్వారాగా మరొక జీవికి ఆకలి తీరుతుంది అనేది అనమాట. అయితే ఇంకా ఈ కోసేటప్పుడు మాత్రం కొంచెం చూసే కొయ్యాలండి. ఎందుకంటే పులుపు ఇష్టపడిన వాళ్ళైతే ఎర్రగా కోసుకోవచ్చు. పులుపు ఇష్టం లేని వాళ్ళు మాత్రం పూర్తిగా బ్లాక్గా మారిన తర్వాత అయితేనే తినగలరు, లేకపోతే అస్సలు తినలేరు అనమాట. అందుకు మనం కొంచెం బ్లాక్గా మారినవే నేను కోస్తున్నాను. ఇవన్నీ కూడాను ఒక్కటే అది కోస్తున్నంత సేపు నోరు ఊరేస్తూ ఉంటుంది, అప్పుడు నోట్లో పడేద్దామా అన్నట్టుగాను చాలా. కానీ చీకటి అయిపోతుంది కదా, ముందు కోసేయడం ముఖ్యం, తర్వాత వీడియో కనిపించదు, నాకు కూడా కోయడానికి కనిపించదు. ఇలాగ ఉంటాయండి మా హార్వెస్ట్లు డైలీ. ఏదో ఒక మూల మీరు డైలీ వీడియోలో చూస్తున్నారు కదా, నాకన్నా మీరే బాగా చెప్పొచ్చు అసలు మా గార్డెన్ ఎలా ఉంది, నేనేమో హార్వెస్ట్ చేస్తున్నాను అవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈరోజు ఏమనిపించింది, మా హార్వెస్ట్లు అన్నీ కూడా ఏమనిపించింది, ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి. మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మల్బరీ మొక్క గురించి ఎవరికైనా కొంచెం డౌట్స్ ఉన్నాయంటే మన వీడియోలో నేను చాలా వీడియోలు చేసినండి మల్బరీ మొక్కను ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది. చూసారు కదండి, ఇది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి పంపించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియో మీ ముందు రావడానికి ప్రయత్నం చేస్తాను. అయితే చూసారు కదా, ఇన్ని వచ్చాయన్నమాట. కొంచెం పుల్లగా ఉండాలనేసి కొంచెం కలర్ వచ్చినవి కూడా కోసాను. ఓకే అండి, బాయ్. లోకా సంస్థ సుఖినో భవంతు. బాయ్ అండి.